హాయ్ హలో వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్. మ్యాచ్లన్నీ కూడా చాలా మంచి పసందుగా జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ముఖ్యంగా కేకేఆర్ కనుక ఈ మ్యాచ్ గెలిచిండుంటే కొంత పైకి మూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉండేది. సో అది కాస్త చేజారింది. అద్భుతమైనటువంటి బౌలింగ్తో 4 వికెట్లు తీసినటువంటి భువనేష్ మరోసారి బ్యాటింగ్లో కూడా బ్యాట్ గెలిపించాడు బెంగళూరు జట్టుని. ఇట్లా అన్ని మంచి మంచి మ్యాచ్లన్నీ కూడా జరుగుతున్నాయి. టేబుల్ అంతా కూడా డిఫరెంట్గా మారిపోతుంది. టాపర్గా ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ కిందకి రావాల్సి వచ్చింది, రాజస్థాన్ రాయల్స్ కిందకి రావాల్సి వచ్చింది. అనుకుని జట్లన్నీ కూడా పైకి వస్తున్నాయి. అదే క్రికెట్లో ఉన్నటువంటి మజా. నిజానికి ముంబై ఇండియన్స్ కూడా ప్రతి సీజన్లో కూడా ఫస్ట్ 4-5 మ్యాచ్లు ఖచ్చితంగా పోయేవి. ఆ తర్వాతనే వాళ్ళు బాగా బ్రహ్మాండంగా ఆడుతున్న పరిస్థితి వచ్చింది. ఈసారి అది కూడా లేదనుకోండి, అయిపోయింది. కానీ అంటే అట్లా చెప్పలేము ఏ మ్యాచ్ ఎప్పుడు ఎవరు ఎట్లా ఆడతారో, ఎప్పుడు ఎవరు ముందుకు వస్తారో. అందువల్ల డిఫరెంట్గా మారిపోతున్నటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనా ప్రజలకు కావాల్సింది వినోదం, ప్రేక్షకులకు కావాల్సింది వినోదం. ఎందుకంటే దీంట్లో దేశం ఉండదు కాబట్టి వినోదమే ప్రధానంగా ముందుకెళ్తాం. కాబట్టి ఎన్ని సిక్సర్లు, ఎన్ని ఫోర్లు, ఎన్ని రన్అట్స్, ఎంత మంచి క్యాచ్లు, అవే ప్రధానంగా మనకి కనిపిస్తాయి. కాబట్టి ఆ దృష్ట్యా చూస్తే ఐపీఎల్ మంచి గొప్ప సరదాని వచ్చి మజాని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ మనతో పాటు ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ అండ్ ఫస్ట్ క్లాస్ అంపైర్ రాంప్రసాద్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఇవాళ మ్యాచ్ ఎట్లా ఉండబోతోంది, పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాంప్రసాద్ గారు. నమస్కారం హెచ్ఎంటీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ఏంటి పరిస్థితి, ఇవాళ మ్యాచ్ ఎట్లా ఉండబోతోంది? సో ఈ రోజు మ్యాచ్ లో అంటే మనకు డీసీ పరిస్థితి బాగాలేదు. సో డీసీ పరిస్థితి బాగాలేదు కనుక డెఫినెట్ గా మనం ఇప్పుడు మీకు దాదాపుగా ఎవరైతే మనం అనుకుంటున్నాం పంజాబ్ కింగ్స్ టాప్ పొజిషన్ లో ఉండే ఇప్పుడు 4వ స్థానంలోకి వచ్చింది. సో అలాగే డీసీ 8వ స్థానంలోనే, అంటే 8, 9, 10, 7 ఆ స్థానంలో కొట్టుమిట్టాడుతుంది. సో ముఖ్యంగా డీసీ లోపల ప్రతిభ ఉన్నా కానీ మరి ఆటకు పదును చెప్పలేకపోవడం, ప్లేయర్లు మాత్రం ఉన్నారని చెప్పుకోవడం తప్ప, అంటే అక్షర్ పటేల్ క్యాప్టెన్ ఉన్నాడు తప్ప అతను చాలా తక్కువగా రాణించాడు. సో అలాగే కుల్దీప్ యాదవ్ కూడా మరి కన్సిస్టెన్సీగా మరి రాణించట్లేదు. అలాగే డేవిడ్ మిల్లర్ రాణించట్లేదు. అలాగే ముఖేష్ కుమార్ ఒక మోస్తరుగా రాణించాడు. అలాగే లుంగి ఎంగిడి అతనికి గాయమై అతను కొన్ని మ్యాచ్లు దూరం అయినాడు. మళ్ళీ తిరిగి ఫామ్ లోకి రావడం కొద్దిగా కష్టమే. అలాగే కేఎల్ రాహుల్ కొన్ని మ్యాచ్లు ముడిపించాడు. నితీష్ రాణా 1-2 మ్యాచ్లు మురిపించాడు. ఆ తర్వాత సమీర్ రిజ్వీ మొదటి 2 మ్యాచ్లు, తర్వాత రీసెంట్ గా ఒక మ్యాచ్ లో చక్కగా ఆడాడు. కానీ అతను కూడా ఒక ఖచ్చితమైన పర్ఫార్మెన్స్, అంటే ఈ మ్యాచ్ గెలుస్తామనే నమ్మకంతో, ఒక ధీమాతో మాత్రం ఢిల్లీ ఆడట్లేదు. అలాగే పంజాబ్ కింగ్స్ కూడా ఒక విధంగా ఫస్ట్ లోపల టాప్ లో ఉండేది, ఇప్పుడు 4వ స్థానంలోకి వచ్చింది. ఇంకొక స్థానం పడిపోతే ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించే 4 జట్ల కిందికి వెళ్ళిపోతుంది. సో అలా ఏంటంటే ఇక్కడ చూడండి పైకి వస్తున్న జట్టు ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ చూడండి టాప్ లోకి వెళ్ళిపోయింది. అలాగే చెన్నై కూడా ఇంకొక మ్యాచ్ గెలిస్తే వాళ్ళు కూడా టాప్ లోకి వెళ్ళిపోతారు, టాప్ 4 లోకి వెళ్ళిపోతారు. సో అక్కడ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కి ఇప్పుడు 4th పొజిషన్ లో ఉన్నారు. వాళ్ళ స్థానం పదిలం కావాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం. ముఖ్యంగా ఫామ్ లో లేని డీసీ తోటి డెఫినెట్ గా ఈ మ్యాచ్ గెలవాలని అనుకుంటారు. తప్పకుండా ఈ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. ధర్మశాలలో జరిగే ఈ మ్యాచ్ అంటే మిగిలిన వాళ్ళందరికీ 11 మ్యాచ్లు అయిపోయినాయి టాప్లో ఉన్న ముగ్గురికి కూడా. కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం 10 మ్యాచ్లే అయినాయి ఇప్పటి వరకు. ఇది 11వ మ్యాచ్. ఎస్, అంటే వరుసగా 4 మ్యాచ్లు. ఈ 4 మ్యాచ్లు పంజాబ్ లో కనీసం 3 గెలిచిన ప్లే ఆఫ్స్ కి అర్హత సాధిస్తారు. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక టాప్ లో ఉన్నారు కనుక వాళ్ళకి కొద్దిగా భరోసా ఉండే ఇంతకుముందు. కానీ ఇప్పుడు 4వ స్థానానికి వచ్చారు. ఇప్పుడు భయం స్టార్ట్ అయింది వాళ్ళకు కూడా. ఇప్పుడు తప్పక గెలవని పరిస్థితి పంజాబ్ కి. పంజాబ్ ఈ మ్యాచ్ ఓడిపోతే మళ్ళీ వాళ్ళకు కూడా సంక్లిష్టంగా మారిపోతాయి. టేబుల్ లోపల సమీకరణాలు మారిపోతాయి. దానివల్ల వాళ్ళ స్థితిగతులు మారిపోతాయి. ఆత్మవిశ్వాసం దెబ్బతింటది. ఒకవేళ గెలిస్తే పర్వాలేదు, ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం దెబ్బతింటే పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే పంజాబ్ లోపల కొంతమంది ప్లేయర్లు మాత్రమే రాణిస్తున్నారు. సమిష్టిగా లాస్ట్ 2-3 మ్యాచ్లు సమిష్టిగా రాణించట్లేదు. ముఖ్యంగా ప్రియాంశ్ ఆర్య కూడా మనం చూసాం. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా దిగజారిపోయింది. సరిగ్గా ఇంపార్టెంట్ మ్యాచ్ వచ్చేసరికి శ్రేయస్ జట్టు కొద్దిగా వెనుకబడిపోతున్నట్టు. అలాగే హర్షదీప్ సింగ్ అతను కూడా బాగానే రాస్తున్నాడు. హర్షదీప్ గురించి అట్లా ఏం లేదు, ప్రతి మ్యాచ్ చక్కగా రాణిస్తున్నాడు. ప్రియాంశ్ ఆర్య గత 4 ఇన్నింగ్స్ నుంచి అతను మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. అలాగే
ఇప్పుడు ఢిల్లీ కానీ ముంబై కానీ లేకపోతే చెన్నై కానీ కింద ఉన్న జట్లన్నీ కూడా వాళ్ళు పైకి రావడం కంటే పైన ఉన్న వాళ్ళని స్పాయిల్ చేయడంలో కీలక పాత్ర వహిస్తారు. ఇది చాలా ప్రధానమైనటువంటి పాయింట్. ఇప్పుడు అదే వాళ్ళు కిందికి వెళ్ళిపోయినారు, ఇంకొకరిని పట్టుకుపోయే ప్రయత్నం చేస్తారు డెఫినెట్. అదే ఇప్పుడు ఢిల్లీ కనుక గెలిచింది అనుకోండి, ఢిల్లీ కనుక పొరపాటున గెలిచేసింది అనుకోండి, వీళ్ళ మీద అద్భుతంగా ఆడి ఎవరిని పంజాబ్ ఆశలన్నీ కూడా స్పాయిల్ అయిపోతున్నట్టే లెక్క. ఎగ్జాక్ట్లీ, పంజాబ్ అవకాశాలను దెబ్బతీయడమే ఢిల్లీ లక్ష్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ డెఫినెట్ గా వాళ్ళను అంటే ఎట్లా పోతున్నాం, ఇంకొకరు కూడా పట్టుకుపోదాం అన్ని తలంపే ఉంటది ఇక్కడ. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఒక విధంగా చూస్తే పర్ఫార్మెన్స్ చేస్తాము, అలాగే ఇంకొకరు తీసుకుపోతాం. అంటే ఒక కసి అనేది మాత్రం ఖచ్చితంగా మనం చూస్తుంటాం. ఇప్పుడు నిజానికి మీరు డీసీ చూస్తే కింద నుంచి థర్డ్ పొజిషన్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ 11 మ్యాచ్లు ఆడింది, 4 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 8 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇవాళ అందరూ కలిసి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి ఒకవేళ పంజాబ్ని ఓడించారనుకోండి, ఏముంది, పంజాబ్ మళ్ళీ మిగిలిన 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఇట్లా ఇవన్నీ ఏవో ఈక్వేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఢిల్లీకి మళ్ళీ ఎందుకో ఛాన్స్ ఉందేమో, ఇవాళ ఏమన్నా సర్ప్రైజ్ చేస్తుందేమో అనేటటువంటి భయం ఎక్కడో కలుగుతోంది. డెఫినెట్ గా చేయొచ్చు. మనం చూస్తున్నాం లాస్ట్ గత కొన్ని మ్యాచ్ల రిజల్ట్ మనం చూస్తూనే ఉన్నాం. ఆర్సీబీ చేజెత్తులా ఓడిపోవడానికి సిద్ధంగా అయిపోయింది. నిన్న ముంబై గెలిచే మ్యాచ్ కూడా మరి ముంబై చేజారిపోయింది. ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే, సో అంటే ఇవి T20 దిస్ ఇస్ ఆల్ అబౌట్ పర్టికులర్ ఒక ఓవర్ లోపల మ్యాచ్ మొత్తం రిజల్ట్ మరి నిన్న మ్యాచ్ తీసుకోండి మీరు. నిన్న మ్యాచ్లో భువనేశ్వర్ కొడతాడని, 6 కొడతాడని, తర్వాత మ్యాచ్ ఫినిష్ చేస్తాడని ఎవరైనా అనుకున్నారా? ఎవరు అనుకోలేదు అసలు. ఆ మ్యాచ్ ఆల్మోస్ట్ ముంబై చేతిలోనే ఉంది మ్యాచ్ మొత్తం. యా కాబట్టి అవన్నీ ఇట్ హ్యాపెన్స్. మరో విషయం ఏంటంటే, ప్రధానంగా మీరు చూసినట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఇందాక మీరు అన్ని కూడా అందరి గురించి కూడా ఆల్రెడీ వివరించి చెప్పారు. వాళ్ళలో ఇవాళ ఎవరు బాగా ఆడతారని మీరు అనుకుంటున్నారు? ఢిల్లీ లోపల ఎవరు ఆడతారంటే ముఖ్యంగా రిజ్వీ ఆడొచ్చు, ఎందుకంటే అతను కూడా మంచి అవకాశం ఉంది. సమీర్ రిజ్వీ ఆడొచ్చు, అలాగే అక్షర్ పటేల్ కూడా అతను ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ బాకీ ఉన్నాడు. సో అలాగే మిల్లర్ కి పరిస్థితి ఎలా ఉంటుందంటే, మిల్లర్ కి ఒక 30 బాల్స్ 20 బాల్స్ మాత్రమే ఉండాలి. ముందు వస్తే అతను నెమ్మదిగా ఆడి తన వికెట్ పారేసుకుంటాడు. ఆయన ముందు వచ్చిన 20 బాల్ ఆడినా 20 బాల్స్ ఆడితే 30 రన్స్ చేస్తాడు. అదే లాస్ట్ లో 10 బాల్స్ లో 30 రన్స్ చేస్తాడు. సో అతను అర్థం అవ్వట్లేదు అతని ప్లేస్. ముఖ్యంగా అతను ముందుకు జరపాలా, వెనుక జరపాలా, ఎక్కడ ఆడించాలి. సో ఆడిస్తే మరి ఇంతమంది టాప్ ప్లేయర్స్ వాళ్ళలోనే T20 లోపల మీకు తెలుసు మిల్లర్ ఎట్లాంటి అరవిర భయంకరమైన ఇన్నింగ్స్ ఆడతాడు, అన్ని వైపుల్లో షాట్లు ఆడతాడు, అందరినీ ఆడతాడు. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లను కూడా యథేచ్ఛగా మరి షాట్లు ఆడే ఒక అద్భుతమైన టెక్నిక్ ఉన్న వ్యక్తి, ఒక అద్భుతమైన బ్యాటర్. ముఖ్యంగా మిల్లర్ ఎన్నో మ్యాచ్లు కూడా అవలీలగా ఈ మధ్య కాలంలో కూడా మన ఢిల్లీని ఒక మ్యాచ్ ఓడగొట్టిన తర్వాత, అంటే తను రన్ తీసుకోకుండా పొరపాటు వల్ల ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మ్యాచ్ అనుభవంగా గెలిపించాడు. సో అలాగే సౌత్ ఆఫ్రికన్ కూడా ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్ గెలిపించారు. అగైన్స్ ఇండియా కూడా ఎన్నో మ్యాచ్ గెలిపించారు. కానీ ఇక్కడ ఈ ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఏమాత్రం రాణించట్లేదు. పర్ఫార్మెన్స్ చాలా, అంటే అతనికి గుర్తింపు దక్కిన ఆట కంటే కూడా చాలా తక్కువ లెవెల్లో అతను ఆట ఆడుతున్నాడు, పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఎవరు అంటే ముఖ్యంగా ఢిల్లీ లోపల ఎవరికన్నా తప్పేం లేదు. జట్టు బాగానే ఉంది, కానీ జట్టుగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. నితీష్ రాణా కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు సార్. నితీష్ రాణా 2-3 ఇన్నింగ్స్ మాత్రమే మంచిగా ఆడాడు, మిగతావన్నీ కూడా నార్మల్ గానే ఆడాడు అతను. నితీష్ రాణా కూడా అతను కూడా ఒక స్థిరమైన, ఇప్పుడు కూడా అతనికి కూడా మంచి అవకాశాలు ఇచ్చారు. వన్డే జట్లో ఆడే అవకాశం ఇచ్చారు, చాలా అవకాశాలు ఇచ్చారు. కానీ అతను ఎప్పుడు కూడా నిరూపించుకోలేదు నితీష్ రాణా. ఒక కన్సిస్టెన్సీ ఎవరు చూసినా కానీ ఒక కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అడుగుతారు. ఆ కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా ఆకిబ్ నబీ బౌలింగ్ చూడండి, అలాగే అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, ఎవరికి అంటే అవకాశం ఒకసారి ఇచ్చి ఒకసారి తీసేసుకోవడం. అలాగే కైల్ జేమిసన్ కి అవకాశం ఇచ్చారు, అతన్ని మన పక్కకు పెట్టారు. అలాగే కుల్దీప్ యాదవ్ దాదాపు ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు ఆడుతున్నాడు అనుకోండి. అలాగే ముఖేష్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సో అంటే అతనికి కరుణ్ నాయర్ అయితే అతను మరి భవిష్యత్తు ఈ సిరీస్ లోనే అతనికి అవకాశం ఇవ్వట్లేదు. అంటే భవిష్యత్తులో కరుణ్ నాయర్ మేబీ అతను ఏ జట్టు కూడా తీసుకోకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కరుణ్ నాయర్ కి అసలు మంచి బ్యాటర్ అతను ఎందుకు ఉపయోగించుకోవట్లా అర్థం అవ్వట్లేదు. అతనికి ఇప్పుడు 1 మ్యాచ్ 2 మ్యాచ్లు 6 మ్యాచ్లు ఇస్తే ఎవరు కూడా ఏ జట్టులో కూడా పర్ఫార్మెన్స్ అనేది స్థిరమైన పర్ఫార్మెన్స్ మనం చూడలేదు.
అతనికి ఒక భరోసా ఇవ్వాలి, అతని నమ్మకాన్ని ఇవ్వాలి. మీరు 4 మ్యాచ్లు ఆడతారు, పర్ఫార్మెన్స్ చూపించుకోండి, చూపాలి అని అని అడగాలి. అతన్ని ఒక భరోసా ఇవ్వాలి. అట్లాంటిది ఏం లేదు కరుణాకర్కి. ఒక మ్యాచ్ ఆడతాడు, ఒక మ్యాచ్ పక్క పెడతారు. ఎంగిడి ఏమో గాయంతో పక్క కొట్టాడు, చాలా తీవ్రమైన గాయమే అయింది ఎంగిడికి. బట్ ఆ తర్వాత పునరాగమనం తర్వాత అంత గొప్పగా అతను బౌలింగ్ కూడా చేయట్లేదు. అలాగే పత్తు నిశ్చయంగా కూడా మనం చూస్తున్నాం, ఒక 3 ఇన్నింగ్స్ ఆడాడు, అంటే ఒక 3-4 ఇన్నింగ్స్ తప్ప అతను కూడా కన్సిస్టెన్సీ గా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. యా. సో ఇవన్నీ మరి కూడా ఒకసారి లోపాలు. కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు సార్. యాక్చువల్గా సమ్హావ్ మంచి స్టార్ట్ ఇవ్వలేకపోతున్నాడు ఎందుకో. ఎగ్జాక్ట్లీ ఒక 150 రన్స్ కంటే ఎక్కువ రన్స్ చేసి ఒక సీజన్ లోపల మన టాప్ 4 లో టాప్ 5 లో ఉన్నాడు కొద్దిసేపు వరకు, కొన్ని రోజుల వరకు. తర్వాత సడన్ గా మళ్ళీ పూర్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. కేఎల్ రాహుల్ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కేఎల్ రాహుల్ టెస్ట్ లో కానీ, వన్డేలో కానీ, అటు T20లో కానీ ఎక్కడ కూడా స్థిరమైన పర్ఫార్మెన్స్ మనకి ఎప్పుడు కూడా అతని నుంచి చూడలేదు మనం. యా, యా. అతను ఒక్క మ్యాచ్ ఆడతాడు, మళ్ళీ 4-5 మ్యాచ్ నార్మల్ గా ఆర్డినరీ ప్లేయర్ గా ఆడతాడు. అసలు అంటే మనకి సాధారణంగా మీరు అంపైరింగ్ వృత్తిలో ఉన్నారు కాబట్టి మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. మామూలుగా టీమ్ మీటింగ్స్ జరిగేటప్పుడు టీమ్ మీటింగ్స్లో సుస్పష్టంగా ఎవరి బాధ్యత ఏంటి, ఎవరెట్లా ఆడాలి అనే దాని మీద ఒక క్లియర్ అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు. యాక్చువల్గా ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఐదర్ హీ హ్యాస్ టు స్టే బ్యాక్ అట్ ద వికెట్, ఆర్ ముందే వికెట్ పడితే పడిపోయింది, లేకపోతే లేదన్నట్టుగా చాలా ఫాస్ట్గా ఆడడానికి ప్రయత్నం చేయమని ఏదో చెప్తారు సంథింగ్ వాళ్ళకి. కానీ ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో సరైనటువంటి ఇది జరగట్లే. ఎందుకునో ఎవరి పాత్ర ఏంటి అనే దాని మీద సరైనటువంటి దిశానిర్దేశం జరగట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? మంచి చాలా చక్కగా మీరు వివరించారు. మీ మాటల్లో కూడా చాలా ఏదైతే మనకంటే ప్రేక్షకులు ఎవరైతే అంటే లోపల ఏం జరుగుతుందని వాళ్ళకి కూడా డౌట్ ఉంటది, కానీ మీరు కూడా చక్కగా దాన్ని వివరించారు. ఎందుకంటే అవును, ఎవరి బాధ్యత ఏంటి, మీ బాధ్యత ఇది. ఈ టైంలో వచ్చినప్పుడు అసలు బాధ్యత కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఒక T20 క్రికెటర్ కి. ఎందుకంటే T20లో బ్యాటర్ పని ఏంటి, రన్స్ సాధించడం. 3-4 వికెట్లు పవర్ ప్లే లో పోయినా కానీ దాటిగా ఆడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే T20 ఈసే ఒక సింగిల్ బ్యాటర్ లేదంటే 2 బ్యాటర్ సరిపోతారు T20కి. దానికి 4, 5, 6 అందరూ ఆడాల్సిన అవసరం లేదు. ఏదో ఎప్పుడో ఒకసారి చాలా తక్కువ టైమ్స్ లో మీకు చూడండి 6th డౌన్ 7th డౌన్ బ్యాటర్స్ కి బ్యాటింగ్ రాదు. అబ్జర్వ్ చేయండి, ఈసారి ఐపీఎల్ లో ఉన్న టాప్ బ్యాటర్స్ అందరూ కూడా టాప్ 4 లో వాళ్ళే. అంటే ఎందుకంటే మీరు మిడిల్ ఆర్డర్ తర్వాత ఆల్రౌండర్స్ కి మిడిల్ ఆర్డర్ చాలా తక్కువ టైం ఉంటుంది ఆడడానికి. అవును. సో ఇలాంటి పర్ఫార్మెన్స్ మనం తప్పదు, అదే ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్. మరోవైపు చూస్తే మీకు పంజాబ్ విషయంలో చాలా గొప్ప డెవలప్మెంట్ జరిగింది. నిజానికి శ్రేయస్ అయ్యర్ అద్భుతమైనటువంటి కెప్టెన్గా, లేకపోతే చక్కటి బ్యాట్స్మెన్గా మంచి ఫామ్లో ఉన్నాడు, బాగా రాణిస్తున్నాడు. దో అతను T20 క్రికెట్లో అతనికి స్థానం లేదు. వన్డే క్రికెట్లో చాలా కాలంగా అతను గాయాల కారణంగా ఆడలేదు. మొత్తానికి గుడ్ న్యూస్ వింటున్నాం. ఇటీవల కాలంలో శ్రేయస్ అయ్యర్ని 2 ఫార్మాట్లకు కూడా కెప్టెన్గా చేస్తారనేటువంటి మాట BCCI నుంచి వచ్చింది అనేటువంటి సమాచారం తెలుస్తోంది. మీరు ఎట్లా తీసుకుంటారు దాన్ని? మంచి ప్రశ్న, నాకు ఇష్టమైన ప్రశ్న వేశారు. శ్రేయస్ అయ్యర్ కి ఇవ్వచ్చు, లేదంటే సంజు శాంసన్ కి ఇవ్వచ్చు. ఎందుకంటే సంజు శాంసన్ కూడా రాజస్థాన్ అద్భుతంగా నడిపించారు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఐపీఎల్ లో అతను రాణిస్తున్న ఒక్కటే కారణం కాదు, అతనికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అతను కూల్ గా ఉంటాడు. అలాగే ఇప్పుడు మనకు ఐపీఎల్ లో మనం చూస్తున్నాం, ఐపీఎల్ టీం నడుపుతున్న విధానం కూడా మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా, నింపాదిగా, ఓపికగా మరి ప్లేయర్లను అబ్జర్వ్ చేస్తూ, ప్లేయర్లను మార్చి అలాగే తను కూడా తన పర్ఫార్మెన్స్ కూడా స్థిరంగా రాణిస్తూ, అలాగే టీంలో ఒక నాయకుడు అంటే ఇలానే ఉండాలి. నాయకుడు అంటే అందరికీ ఆత్మవిశ్వాసం నింపాలి, నేనున్నానని భరోసా ఇవ్వాలి, వాళ్ళు కింద పడిపోయినప్పుడు లేపాలి, వాళ్ళకు ఎక్కడ ఉన్నా, వాళ్ళకు ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళకు నేనున్నానని భరోసా ఇచ్చే నాయకుడే మనకు కావాలి. అలాంటి నాయకుడే మన శ్రేయస్ అయ్యర్ రూపంలో మరి మేబీ ఇండియాకు రావచ్చు. మరి మేబీ అంటే వైట్ బాల్ లో కూడా మీరు అంటున్నట్టుగా 2 ఫార్మాట్ అని మీరు అన్నారు. బట్ 2 ఫార్మాట్ అంటే జస్ట్ వైట్ బాల్ మాత్రం, అంటే వైట్ బాల్ అంటే 2 ఫార్మాట్స్ అంటే 50-50 అండ్ 20-20 వాటిల్లో ఎగ్జాక్ట్లీ. ఆ దాంట్లో మరి శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ శుభ్మన్ గిల్ ఒకటి పాతుకుపోయినాడు వన్డే లోపల. మరి ఇంకోటి అతనికి సపోర్ట్ కూడా బాగానే ఉంది. పెద్ద మనుషుల నుంచి, పెద్దల నుంచి అందరికి సపోర్ట్ బాగానే ఉంది శుభ్మన్ గిల్ కి. సో శుభ్మన్ గిల్ అనే మనం వాళ్ళు టచ్ చేయడానికి ఇప్పుడు ఎవరు కూడా సాహసం చేయరు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ ఐపీఎల్ లో ఇప్పుడు గుజరాత్ టాప్ 4 టీమ్ లో ఉంది. అతని పర్ఫార్మెన్స్ కూడా రోజు రోజుకు మెరుగవుతూ ఉంది. సో ఇప్పుడు అతను ఎప్పుడు కూడా టచ్ చేయడానికి ప్రయత్నం చేయరు. సార్ రామసాగర్ గారు, క్యాప్టెన్సీ పరంగా చూస్తే శుభ్మన్ గిల్ ఉన్నటువంటి క్యాప్టెన్సీకి, అట్లాగే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీకి చాలా స్పష్టమైనటువంటి డిఫరెన్స్ మనకు కనబడుతుంది. మీరు ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ, బౌలింగ్ చేంజెస్ కానీ, కమాండ్ ఆన్ ద ప్లేయర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్యాప్టెన్ ఎప్పుడు కూడా క్యాప్టెన్ ఒక చూపు చూస్తే
దాన్ని అర్థం చేసుకునే స్థితిలో ప్లేయర్స్ ఉండాలి. ఆ పరిస్థితి Exactly. ఉన్నవాడే నిజమైనటువంటి కెప్టెన్గా రాణించగలడు. ఆ స్థితి Exactly. శుభ్మన్ గిల్ దగ్గర మనకు కనిపించట్లేదు, శ్రేయస్ అయ్యర్ దగ్గర స్పష్టంగా మనకి కనిపిస్తోంది. కాబట్టి ఇంతకాలానికైనా భారత క్రికెట్లో ఒక మంచి పరిణామం చోటు చేసుకుంటుందని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది సార్. ఇది ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక మంచి విషయం ఏంటంటే శుభ్మన్ గిల్ అనే వ్యక్తి అతనికి సపోర్ట్ తో వచ్చాడు. అతని Yeah. ఆడ కాకుండా అతనికి సపోర్ట్ కూడా జరిగింది. Yeah. ఎందుకంటే 3 ఫార్మాట్ లో ఒకటిసారి అతన్ని మరి కెప్టెన్సీ చేయడానికి ప్రయత్నం చేశారు. అది అందరికి తెలిసిందే, అందరూ కూడా చూసిందే. కానీ శ్రేయస్ అయ్యర్ కి అతను ఒక అద్భుతంగా ఆడుతున్నప్పుడు అతను పక్కకు పెడతారు. అవును, గాయం కారణంగా పక్కకు పెట్టడం ఒకటి, ఆ తర్వాత తిరిగి ఫామ్ లోకి వచ్చినాక అతన్ని జట్టులోకి చేర్చుకోకపోవడం ఒకటి. ఈ విధంగా రెండు కూడా అతనికి అన్యాయం జరిగింది. ఈ రాజకీయాలతోనే భారత క్రికెట్ అంతా బెస్ట్ పట్టిపోతుంది సార్ గ్రాడ్యువల్గా. ఇప్పుడు మీకు జోన్ల వైజ్గా వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, ఈ జోన్ల ప్రకారం ఇక్కడ వీడిని తీసుకున్నాం కాబట్టి అక్కడ వాడిని తీసుకోవాలి. ఇట్లాంటి వ్యవస్థతోనే సమస్తం నాశనం అయిపోతుంది. అది దాటి ఎప్పుడైతే భారత క్రికెట్ రాజకీయాలు లేకుండా ముందుకెళ్తుందో ఆ రోజు మన టీంని కొట్టగలిగిన వాళ్ళు లేరు. మన దగ్గర 3 టీంలు ఉన్నాయి యాక్చువల్గా, ఒక్క టీం కాదు. ఒక్కో ఫార్మాట్లో 3 టీంలు ఉన్నాయి మనకి. టెస్ట్ క్రికెట్ తప్ప టెస్ట్ క్రికెట్లో అసలు టీమే లేదు యాక్చువల్గా. టెస్ట్ క్రికెట్ కి వాళ్ళకి టెస్ట్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు. దాని మీద మనం అంటే వాళ్ళకి కోపం వస్తుంది, కానీ టెస్ట్ క్రికెట్ మీద అసలు ఇంట్రెస్టే లేదు. టెస్ట్ క్రికెట్ మీద వాళ్ళు ఒక ప్రయోగాలు కూడా చేయట్లేదు. ఇప్పుడు ఐపీఎల్ 2 నెలలు అయిపోతుంది. ప్రపంచ క్రికెట్ అంతా స్తంభించిపోయింది ఐపీఎల్ వల్ల. అందరు క్రికెట్ టాప్ క్లాస్ క్రికెట్ అందరూ కూడా ఐపీఎల్ చుట్టే తిరుగుతున్నారు. సో మిగతా జట్లు అందరూ కూడా ఐపీఎల్, ప్రపంచంలో అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా ఎక్కడ చూసినా మనకు ఐపీఎల్ గురించి చర్చ. అవును. సో ఐపీఎల్ అనేది ఇంత వేల వరకు పోయినప్పుడు టెస్ట్ క్రికెట్ గురించి అసలు మనకు పట్టింపే లేదు. టెస్ట్ క్రికెట్ వెలికి తీసే ఆలోచనే లేదు. కాస్త కూస్తో టెస్ట్ క్రికెట్లో అద్భుతంగా పెర్ఫామ్ చేయగలిగినటువంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని చాలా అన్వాంటెడ్ కండిషన్స్లో చాలా ఘోరంగా వాడిద్దరిని బయటికి పంపించేశారు. అంతక్రితం అశ్విన్ని అంతే అవమానించి బయటికి పంపించేశారు. టెస్ట్ క్రికెట్ మీద అవగాహన ఉండి ఎట్లా ఆడాలో తెలిసినటువంటి ప్లేయర్స్ని వాడు తన కింద ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో, జూనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరైన తర్ఫీదు ఇచ్చి వాళ్ళకి గైడ్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి స్థితిలో ఉన్న ఇద్దరు లెజెండ్స్ని చాలా అవమానకర రీతిలో వాడిద్దరిని బయటికి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. టెస్ట్ క్రికెట్ ఇక ఎట్లా డెవలప్ అవుతుంది, ఏ రకంగా డెవలప్ అవుతుంది? టెస్ట్ క్రికెట్ డెవలప్ దానికి ఖచ్చితంగా దానికి ఒక ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు, అలాగే దానికి సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. ఇండియా లోపల మీరు అనుకున్నట్టుగా స్పిన్నర్లు లేరు, అద్భుతమైన స్పిన్నర్లు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు కానీ, రైట్ ఆర్మ్ స్పిన్నర్లు కానీ, లెగ్ స్పిన్నర్లు కానీ. మీరు ఇప్పుడు ఇంతమంది షేన్ వాన్ తర్వాత ఇప్పుడు మనకు ఒక మంచి స్పిన్నర్ మన ప్రపంచంలో ఇంతవరకు ఒక లెగ్ స్పిన్నర్ చూడలేదు. ఇంతవరకు టాప్ క్లాస్ లెగ్ స్పిన్నర్ లేదు. హాఫ్ స్పిన్నర్ కూడా మీరు సక్లేన్ ముస్తాక్ లేదంటే అశ్విన్ అప్పట్లో టర్న్ చేసేది. ఈ మధ్య కాలంలో టర్న్ కూడా చేయట్లేదు. రాజేష్ చౌహాన్ విషయం మనం ఇంతకుముందు. అలాగే మనకు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సునీల్ జోషి లాస్ట్, అంటే మనకు ప్రజ్ఞాన్ ఓజా లాస్ట్, రాజేష్ చౌహాన్, వెంకటపతిరాజు, అనిల్ కుంబ్లే. ఎగ్జాక్ట్లీ త్రయం ఉండేది. అప్పుడు వీళ్ళు రాజేష్ చౌహాన్ బౌలింగ్ చేసేది, బాగా చేసేది. ఎంత టర్న్, లాట్ ఆఫ్ టర్న్, అంత మంచి లాట్ ఆఫ్ టర్న్ చేసేది, ఫ్లైట్ ఇచ్చేది. ఆ బౌలింగ్ పోయింది. ఇప్పుడు ఆ కళనే పోయింది. ఇప్పటికీ స్టీల్ కొంతమంది వేస్తున్నారు అనుకోండి, బట్ వెరీ ఫ్యూ. ఇప్పుడు అందరూ కూడా దాన్ని టర్న్ లేకుండా నార్మల్ గా ఒక జస్ట్ లైక్ ఒక ఏదైతే ఒక లెఫ్ట్ ఆర్మ్ ఒక ఫ్లిప్పర్ వేస్తారు, లెగ్ స్పిన్నర్ ఇక్కడ ఫ్లిప్పర్ వేసినట్టుగానే మరి అందరూ కూడా స్టేట్ డెలివరీస్, అలాగే యాంగ్లింగ్ డెలివరీస్. ఇప్పుడు అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తారు, మీరు టర్న్ చూస్తారా? అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంటారు. అతను ఎప్పుడైనా టర్న్ ఎక్కువ చూసారా? జస్ట్ కట్ అవుతుంది. వాళ్ళకి ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ చేసినప్పుడు హాఫ్ కట్టర్, లెగ్ కట్టర్ అని అంటారు. అయిపోతుంది తప్ప మనకు కావాల్సింది స్పిన్ ఆల్రౌండర్స్ కాదు సార్, స్పెషలిస్ట్ స్పిన్నర్స్ కావాలి. స్పెషలిస్ట్ స్పిన్ ఆల్రౌండర్స్ కావాలి. మీరు అప్పట్లో చూసారు మీరు సాయిరాజ్ బహుతులే. అలాగే మనకు ఒక మంచి లెగ్ స్పిన్నర్ అంటే మనం మిస్ అయినామంటే అమిత్ మిశ్రా. వండర్ఫుల్ బౌలర్ ఉండే అతను. అలాంటి అమిత్ మిశ్రాని పక్కకు పెట్టాం. ఆ తర్వాత మనకు స్పిన్ బౌలింగ్ లోపల మెలకు నేర్చుకునే వాళ్ళు కరువైనారా, లేకపోతే కోచ్లు కరువైనారా, లేకపోతే వాళ్లకు సపోర్ట్ కరువైందా అనేది మాత్రం మనకు తెలియదు. ఇప్పుడైతే మీరు ఇండియాలో చూస్తున్నారు, ఒక్క మంచి స్పిన్నర్ కనిపించట్లేదు మీకు. వాళ్ళని టాస్ వేసి ఇక్కడ బౌలింగ్ చేసే ఒక బ్యాటర్ ని తెలివిగా బీట్ చేసే బౌలర్లు, అలాగే ట్రాప్ చేసే బౌలర్లు మనకి ఈ మధ్య కాలంలో కూడా గ్రేమ్ స్వాన్ మీకు ఇంగ్లాండ్ నుంచి తెలుసు అనుకుంటా, ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశారు. సచిన్ టెండూల్కర్ అయితే ఎన్నోసార్లు కట్టడి చేశాడు అతను. గ్రేమ్ స్వాన్ ఈజ్ వండర్ఫుల్. ఇప్పుడు మనకు ఐపీఎల్ కామెంటేటర్ కూడా చేస్తున్నారు. అతని బౌలింగ్ చూడండి, అది ఎంత బ్యూటిఫుల్ బౌలింగ్. అట్లాంటి బౌలింగ్, అలాంటి డ్రిఫ్ట్, అలాంటి బౌలింగ్ ఇప్పుడు మనకు కనుచూపు మేరలో ఒక బౌలర్ కూడా లేదు. అలాంటి డెవలప్మెంట్ కూడా లేదు. టెస్ట్ క్రికెట్ లోపల మనం ఎన్నో ఏళ్ళు మనం ఒక టాప్ లో ఉన్నాం.
కానీ ఇప్పుడు చూస్తే అటు ఫాస్ట్ బౌలర్ల విషయంలో ఫిట్నెస్ సమస్యలు, అలాగే ఇప్పుడు షమి, బుమ్రా పోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏంటి? ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, అతను ఎప్పుడు ఆడతాడో, ఏ మ్యాచ్ ఆడతాడో, ఏ మ్యాచ్ పక్కన కూర్చుంటాడో తెలియదు. అలాగే స్పిన్నర్లు ఒక పటిష్టం ఇప్పుడు లేదు. ఏదో ఇండియాలో అంటే మనం అశ్విన్, రవీంద్ర జడేజాతో నడిపించాం, కానీ బయట వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత, వీళ్ళు ఎన్ని వికెట్లు తీశారు బయట, వీళ్ళ సగటు ఎంత, వీళ్ళ యావరేజ్ ఎంత, ఎన్ని బాల్స్ కి ఎన్ని వికెట్లు తీశారు బయట టెస్ట్ మ్యాచ్ లో. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆడుతున్నప్పుడు అశ్విన్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆస్ట్రేలియా ఆడుతున్నప్పుడు రవీంద్ర జడేజా పర్ఫార్మెన్స్ ఏంటి, ఇంగ్లాండ్ లో ఆడుతున్నప్పుడు, న్యూజిలాండ్ లో ఆడుతున్నప్పుడు మరి రవీంద్ర జడేజా ఎన్ని వికెట్లు తీశాడు, ఇక్కడ తీసిన వికెట్లు అక్కడ ఎందుకు తీయలేకపోతున్నాడు? ఇలాంటి మనకు స్పిన్నర్ లేదు. ఒక క్వశ్చన్ మార్క్ తీసుకుని, క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా స్పిన్నర్ అనగానే ఇండియా ఒక క్వశ్చన్ మార్క్ అంతే. వెంకటపతి రాజు గారు వెళ్ళిపోయిన తర్వాత అంత మంచి స్పిన్నర్ మనకి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ఓజా ఉండే, అతనికి ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల అతను కూడా ఒక తక్కువ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు నువ్వు సెలెక్టర్ గా మరి సెలెక్టర్ పదవిలో ఉన్నాడు. కానీ ఆ తర్వాత మనకు ఒక లెఫ్ట్ ఆర్మ్ అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేసే కిషన్ సింగ్ బేరీ లాగా కాకుండా కనీసం ఒక మంచి మహేందర్ సింగ్ లాంటి స్పిన్నర్, అలాగే ఆఫ్ స్పిన్నర్ లోపల అశ్విన్ తర్వాత మరి నెక్స్ట్ స్పిన్నర్ ఎవరు ఇండియాకి? ఈ స్పిన్నర్ తోని ఖచ్చితమైన వికెట్ తీయలేము మనం. ఈ మ్యాచ్ లో ఇతను 3-4 వికెట్లు తీస్తాడని చెప్పే పరిస్థితి లేదు ఏ స్పిన్నర్ కూడా. అశ్విన్ తర్వాత మనం ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడుతున్నాము. స్పిన్నర్ గురించి ఎందుకు మీరు యజ్వేంద్ర చహల్ తీసుకోండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ, అతను ఇంతవరకు అతను టెస్ట్ తలుపు తట్టలేదు, అంతే. అతని దగ్గర నాణ్యత లేదా? గత 11 ఏళ్ళ నుంచి టెస్ట్ అది వన్డేలు ఆడుతున్నాడు, T20 ఆడుతున్నాడు. అతను టెస్ట్ మ్యాచ్ రెడీ. అతను ఇప్పుడు 34 బడిలో పడిపోయినాడు. సో అతను ఇప్పుడు తీసుకున్న ప్రయోజనం లేదు. ఇంకోటి ఏంటంటే అతని దగ్గర ఒక బ్యాటర్ ని కట్టుబడి చేసే బాల్సే ఉన్నాయి తప్ప అతని దగ్గర ఒక టెస్ట్ క్లాస్ లెవెల్ బౌలింగ్ లేదనే విషయం అంటే మనం చెప్పినా చెప్పకుండా అది వాళ్ళు సెలెక్టర్లే చెప్పారు. సో అలాంటి బౌలర్లు మనం ఓన్లీ T20 మాత్రం వన్డేలో వైట్ బాల్ ఫార్మాట్ లో ఆడించవచ్చు. కానీ టెస్ట్ మ్యాచ్ లో ఆడించాలంటే దానికి నాణ్యమైన బౌలర్లు కావాలి. అలాగే సుదీర్ఘమైన బౌలర్లు, అప్పుడప్పుడు అవసరం పడితే 40 ఓవర్లు కూడా బౌలింగ్ వేయగల సామర్థ్యం గల బౌలర్లు కావాలి, ఫిట్నెస్ ఉన్న బౌలర్లు కావాలి, అంకిత భావం ఉన్న బౌలర్లు కావాలి. సో భవిష్యత్తులో టెస్ట్ మ్యాచ్ గురించి మరి ఆలోచించే వాళ్ళు ఎవరు, టెస్ట్ మ్యాచ్ ఉంటారా పోతాయని కూడా భవిష్యత్తులో చాలా కష్టం. మీరు గత 2 నెలల నుంచి చూస్తున్నారు టెస్ట్ మ్యాచ్ ఇప్పుడే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆడుతున్నాయి. సో కానీ అసలు టెస్ట్ మ్యాచ్ గురించి అందరూ మర్చిపోయినారు. మనకు T20 అంతకుముందు ఇండియా సౌత్ ఆఫ్రికా సిరీస్, ఇండియా న్యూజిలాండ్ సిరీస్, T20 సిరీస్, తర్వాత ఇండియాలో జరిగిన T20 వరల్డ్ కప్, ఆ తర్వాత మళ్ళీ IPL. మొత్తం T20కి సంబంధించి చూస్తున్నాం తప్ప టెస్ట్ మ్యాచ్ గురించి ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. భవిష్యత్తులో మీరు టెస్ట్ మ్యాచ్ గురించి అసలు అంటే భవిష్యత్తు మర్చిపోవచ్చు. వరుసగా 10 అవర్స్ బౌలింగ్ ఏమంటే వేసే పరిస్థితి లేదు ఎవరికి. ఓకే సార్, కానీ ఏదేమైనా పంజాబ్ ఇవాళ ఖచ్చితంగా గెలవాల్సినటువంటి మ్యాచ్ ఇవాళ నిజానికి. ఎందుకంటే వాడు పాయింట్ పట్టికలో వాడు కిందకి వెళ్ళిపోతున్నారు కాబట్టి డెఫినెట్గా 4th పొజిషన్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వాడు గెలవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బౌలర్స్ చాలా బాగా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. హర్షదీప్ సింగ్ వన్డేస్కి లేకపోతే T20కి మాత్రమే పరిమితం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా అక్కడ కూడా కొంత IPL అనేటప్పుడు కొంత తేడా వచ్చేస్తుంది. అట్లాగే యజ్వేంద్ర చహల్, వైశాఖ్ విజయ్ కుమార్ చాలా మంచి బౌలర్, యాక్చువల్గా మంచి లెంగ్త్లో బౌలింగ్ వేసేటటువంటి వ్యక్తి, సరిగ్గా ఎందుకో పెర్ఫామ్ చేయలేనటువంటి పరిస్థితి. మరి బాట్లెట్ ఉన్నా కూడా బాట్లెట్ని సరిగా వినియోగించుకునే అవకాశం లేకపోయింది. కింద చూస్తే లాకీ ఫెర్గ్యూసన్ కూడా చాలా మంచి బౌలర్ నిజానికి అంతర్జాతీయ స్థాయిలో. అట్లాగే విశాల్ నిషాద్ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తాడని చెప్తున్నారు. అతనికి ఇంతవరకు అవకాశం వచ్చినట్టుగా లేదు. మొత్తం మీద పంజాబ్కి ఇది ఖచ్చితంగా గెలవాల్సినటువంటి మ్యాచ్. ఇది కనుక గెలవకపోతే వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం డెఫినెట్గా కనిపిస్తుంది. స్టైనిస్ లాంటి ఆల్రౌండర్ వాళ్ళకు ఉండడం అనేది గొప్ప అడ్వాంటేజ్. నిజానికి స్టైనిస్ మంచి ఫామ్లో కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. ఇంకోటి ఏంటంటే పంజాబ్ గత 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయింది. RRతో ఓడిపోయింది, GTతో ఓడిపోయింది, అలాగే SRS తో ఓడిపోయింది. SRS తోనైతే పూర్తిగా చిత్తుగా ఓడిపోయింది. సో దీనివల్ల వాళ్ళ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోయింది, అట్టడుగు స్థాయిలో ఉంది వాళ్ళ ఆత్మవిశ్వాసం. సో డెఫినెట్ గా వాళ్ళకి ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రం కొద్దిగా భయం తప్పకుండా పట్టుకుంటుంది. ఎందుకంటే ఆ తర్వాత 3 మ్యాచ్లే ఉంటాయి. మరి ఆ 3 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మ్యాచ్ కన్నా ఓడిపోతే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ మీద కూడా మళ్ళీ ఇంపాక్ట్ పడుతుంది. క్యాప్టెన్సీ ఓకే, ఇప్పటి వరకు అయితే బాగానే చేశాడు, తన పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. సో కెప్టెన్ విషయానికి వస్తే ఇంకా 4 అంటే ఈ రోజు మ్యాచ్ తోటి 4 మ్యాచ్లు ఉంటాయి. సో అట పంజాబ్ కి 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నారు. పంజాబ్ ని ఎవరైనా టచ్ చేయాలంటే అది కింద 3 జట్టు రెడీగా ఉన్నాయి. ఒకటి KKR కి అయితే మేబీ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళే పరిస్థితి. సో KKR పోయిన తర్వాత అంటే 6 జట్టు మాత్రమే మనకు వరుసగా అందుబాటులో ఉంటాయి. RCB, SRH,
అలాగే గుజరాత్, అలాగే పంజాబ్ అండ్ చెన్నై అండ్ రాజస్థాన్. ఈ 6 జట్లు మాత్రమే పోటీలో ఉండే అవకాశం ఉంది. అంటే ఇంకొక మ్యాచ్ కేకేఆర్ మ్యాచ్ విషయం రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు క్లారిఫికేషన్ వస్తుంది. అంటే 6 జట్లు మాత్రమే వీళ్ళు పోటీలో ఉంటాయి. ఆ తర్వాత పంజాబ్ చాలా కీలకమైన మ్యాచ్ అనుకోవచ్చు. అంటే పంజాబ్ కి దీని తర్వాత కూడా 3 మ్యాచ్లు ఉంటాయి కనుక ఆ 3 మ్యాచ్లు ఏ 2 గెలిచినా కూడా పంజాబ్ మనకు అవకాశాలు అయితే పోతాయి, ప్రాబ్లం లేదు. కానీ టాప్ లో ఉంటే అంటే నెంబర్ 1 పొజిషన్ లో ఉంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఐపీఎల్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి పంజాబ్ ఈసారి లాస్ట్ టైం మరి రన్నర్స్ గా ఉండి ఈసారి విజయం సాధిస్తారని మనం అందరం అనుకున్నాం. పంజాబ్ చాలా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా ప్రియాంశ్ ఆర్య అయితే అతను ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక బ్యాటర్ లాగా మరి రాణించడం చూసాం మనం. ఆ తర్వాత రవిసింహన్ చూసాం, అతను కూడా అద్భుతంగా రాణించాడు. కానీ తర్వాత ఇక్కడ ఏమైందో ఏమో కానీ వరుసగా 3 పరాజయాలు, మరి వరుసగా 3 పరాజయాలను ఈ రోజు బ్రేక్ చేస్తుందా అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే 100% ఈ రోజు మ్యాచ్ లో మరి పంజాబ్ గెలిచే అవకాశాలే మెండుగా ఉన్నాయి. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విశ్లేషణ అందించినందుకు. డెఫినెట్గా పంజాబ్ గెలవాలని, పైకి రావాలని, టోర్నమెంట్ బాగా లైవ్లీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే పంజాబ్ భారీ స్కోర్స్ని ఛేదించింది, భారీ స్కోర్స్ సెట్ చేసింది. చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్, బౌలింగ్ పెర్ఫార్మెన్స్ రెండు కూడా చేసింది. ఇట్లాంటి నేపథ్యంలో పంజాబ్ డెఫినెట్గా ముందుకెళ్లాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ మ్యాచ్ ఎంత హోరాహోరీగా జరిగినా పంజాబ్ గెలిస్తేనే పంజాబ్కి ముందుకెళ్లే ఛాన్సెస్ మరింత ఎక్కువ ఉంటాయని భావిస్తున్నాం. ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్ ఆన్ ఐపీఎల్. చూస్తూనే ఉండండి HM TV.